హలో అందరికీ హాయ్ అండి. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు మనం బ్రెడ్ స్వీట్ చూద్దామండి. చాలా బాగుంటుంది, చిన్నపిల్లలకి చాలా ఇష్టమైన బ్రెడ్ స్వీట్ అండి. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా మనం బ్రెడ్ తీసుకొని ఇలా ఎడ్జెస్ అనేవి కట్ చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట. ఒక బ్రెడ్ పీస్లో 4 కట్ చేసుకోవాలి. అన్నీ ఇలానే కట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. అన్నీ ఈ విధంగా మనం నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. అలానే మనం ఇంకొక బౌల్లో పచ్చిపాలు అనేది తీసుకొని మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకొని ఉండలు లేకుండా మనం కలుపుకోవాలండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అంతా నీట్గా కలుపుకోవాలండి. ఈ ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. ఇప్పుడు ఒక బాండ్లీ తీసుకుని అందులో ఆయిల్ మరియు నెయ్యి వేసుకుని అందులో బ్రెడ్ స్లైసెస్ అనేటివి ఇలా మనం రోస్ట్ చేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట నెయ్యి వేయడం వల్ల టేస్ట్. అన్నీ అలా చిన్న మంటలో మనం రోస్ట్ చేసుకోవాలండి, చాలా బాగుంటాయి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనం పక్కన ఒక గిన్నెలో ఇంకా కొన్ని పాలు తీసుకునేసి ఇలా దాంట్లో కొంచెం పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న పాలు వేసేసి అలా మందంగా వచ్చేలాగా మనం పెట్టుకోవాలండి. తర్వాత బాదము జీడిపప్పు ఇలా కట్ చేసుకోవాలండి చిన్నగా, నేను చూపించానే అలాగా. ఇప్పుడు మనకి ఏవి ఇష్టమైన ఒక బాక్స్ తీసుకుని అందులో కొంచెం పాలు యాడ్ చేసుకుని మళ్ళీ ఈ బ్రెడ్ క్రంచెస్ అనేవి అందులో డిప్ చేసుకోవాలండి కొంచెం కొంచెంగా. మరి ఇంకా కొన్ని పాలు తీసుకుని అలానే లేయర్గా మనం వేసుకుంటే మరి అందులో మధ్యలో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. చాలా బాగుంటుందన్నమాట. మనము డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలి మధ్య మధ్యలో, సూపర్గా ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ బ్రెడ్ ముక్కలు అనేటివి మనకు క్రిస్పీగా సాఫ్ట్గా కొంచెం కొంచెం ఇలా తగులుతూ తింటారు. డ్రై ఫ్రూట్స్ తగులుతూ తింటా అంటే చాలా ఇష్టపడి తింటారండి పిల్లలు. ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.